హాయ్ అండి, ఈరోజైతే మీషోలో క్యాటలాగ్స్ ఎలా అప్లోడ్ చేయాలో చూడండి. ముందుగా సప్లయర్ అకౌంట్కి వెళ్ళేసి ఇన్వెంటరీ ఉంటుందని ఇన్వెంటరీ మీద ట్యాప్ చేస్తే అప్లోడ్ అని వస్తుంది. అప్లోడ్ మీద ట్యాప్ చేయగానే ఇలా వస్తుందండి. శారీస్ జ్యువెలరీ అంటే మనం శారీస్ కాబట్టి శారీస్ అని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక శారీ పిక్ని అయితే పెట్టాలండి. 4 పిక్స్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి ఇలా ప్రోడక్ట్ నేము, డిస్క్రిప్షన్ అవన్నీ ఇవ్వాలండి. శారీ ఎలా ఉందనేసి నేనైతే న్యూ ట్రెండింగ్ బాందిని శారీస్ అనేది ఇచ్చేసాను. చూడండి, ఇలా ఇచ్చినాక మనం కింద డిస్క్రిప్షన్ కూడా అలానే పెట్టండి. మీకు నచ్చితే ఇంకేదైనా యాడ్ చేసుకోండి. ఇలా పెట్టిన తర్వాత నెక్స్ట్ అని వద్దండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఫస్ట్ అయితే మా పేమెంట్కి వెళ్ళి అక్కడ చూసుకోవాలండి. ఎందుకంటే షిప్పింగ్ ప్రైజెస్ మనకి ఎక్కువ పడతాయి కాబట్టి మళ్ళీ పిక్ చేంజ్ చేయాలి, ఎక్కువ పడుతుంది. ఇప్పుడైతే మనకు 166 అయితే పడ్డాయండి. షిప్పింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ పడ్డాయి. నెక్స్ట్ ఇమేజ్ చేంజ్ చేయాలండి. చేంజ్ చేస్తుంటే మనకు ప్రైజెస్ అనేవి తక్కువగా అవుతుంది. నేనైతే ఈ ఇమేజ్ పెట్టి చూసాను. చూడండి, ఈ ఇమేజ్ పెట్టిన తర్వాత మనం ప్రైస్ కాడికి వెళ్ళి చూడండి. మినిమం మనకైతే 60 to 50 అయితే ఉండాలండి. మనకైతే 66 అయితే వచ్చింది. ఇదైతే ఓకే అవుతుందండి శారీకి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ శారీ పెట్టాలనుకుంటామో ఆ పిక్స్ అయితే సెండ్ చేయండి. ఇలా 4 పిక్స్ అయితే సెండ్ చేయాలండి. క్లియర్గా ఉండాలి పిక్స్ వచ్చేసి. పిక్స్ క్లారిటీ ఉంటేనే మనకైతే ఆర్డర్స్ అనేవి వస్తాయి. చూడండి, ఇలా 4 పిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వచ్చేసి 4 అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఫస్ట్ పెట్టిన దాన్ని కట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెయిట్ వచ్చేసి 500 గ్రామ్ అలా పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలా ఉంది, రన్నింగ్ బ్లౌజా, ప్లెయిన్ బ్లౌజా, శారీ విత్ బ్లౌజా, మనకైతే సపరేట్ బ్లౌజ్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ ప్రింటెడ్ కలరు, మనం ఏ కలర్ ఉంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోండి, గ్రీన్. నెక్స్ట్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద అంటే శారీస్ జ్యువెలరీ అంటే శారీస్ అని పెట్టుకోవాలి. ఎన్ని ప్రోడక్ట్స్ అంటే సింగిల్, ఇక్కడ లాస్ట్లో ఉంటుంది సింగిల్, అది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రింటెడా పట్టు ఇట్లా ఉంటుంది, బాందిని అని పెట్టుకోండి. తర్వాత బనారస్ సిల్క్ అని పెట్టండి. అన్నిటికీ ఇలానే పెట్టండి. అంటే ట్రాన్స్పరెంటా ఎలా ఉంటుంది, శారీ జాలీ లాగా ఉందా అంటే లేదు అని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బేగంపూర్, బాగ్లాపూర్. నెక్స్ట్ సైజ్ ఫ్రీ సైజ్ అని పెట్టాలి. ఇలా పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం మార్జిన్ కడకు వచ్చేసి ఇలా ఉంటుంది. మనం ఎంత కావాలో అంత పెట్టండి. మన శారీ ప్రైస్ దానికంటే ₹1 అలా తగ్గించి పెట్టాలి. నెక్స్ట్ రాంగ్ డిటెక్టివ్ ప్రైస్. నెక్స్ట్ మార్జిన్ ఎంఆర్పి అంటే కొంచెం ఎక్కువనే పెట్టండి. మీరు పెట్టిన ప్రైస్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి ఎంఆర్పి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫిల్ చేయాలి. మనం కంట్రీ అంటే ఇండియా. నెక్స్ట్ నేమ్, మ్యానుఫ్యాక్చర్ నేమ్ అఖిల. మీ డీటెయిల్స్ అన్నీ ఇలా సెండ్ చేయండి. మా విలేజ్ వచ్చేసి గుండ్రాంపల్లి, పిన్ కోడ్ అవన్నీ అందులో అయితే సెర్చ్ చేయండి. పిన్ కోడ్ వచ్చేసి ఇలా అన్నిటికీ మీ సైడ్ ఎలా ఉందో అవి పెట్టుకోండి. మీ విలేజ్ పిన్ కోడ్ అన్నీ పెట్టండి. మీ స్టోర్ నేమ్ ఏఎస్ కలెక్షన్స్, మీది ఏ కలెక్షన్ అయితే అది పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత అంటే కింద టిక్ మార్క్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అన్నీ ఫిల్ అయిపోతాయి మనకు. చూడండి, ఇలా నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఏం మనం టచ్ చేయదు. ఇక్కడ ఇన్వెంటరీ వచ్చేసి మన దగ్గర ఎన్ని శారీస్ ఉన్నాయో అన్ని, మన దగ్గర ఒక 10, 20 మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ పెట్టిన పిక్ని అయితే కట్ చేయండి. ఇలా ఇవన్నీ మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ పైన సబ్మిట్ క్యాటలాగ్ అనేసి వస్తాయండి. అంతే, మీషోలో అయితే క్యాటలాగ్ అయితే ఇలా అప్లోడ్ చేయాలండి. క్యాటలాగ్ ఫస్ట్ ఇమేజ్ అయితే క్లారిటీగా ఉండాలి. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.